హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం 2025లో జూన్ 26 నుండి జూలై 4వ తేదీ వరకు మనకు వారాహీదేవి గుప్త నవరాత్రులు అయితే రాబోతున్నాయండి. ఈ నవరాత్రి పూజ ఇంతకన్నా తేలికగా ఎవ్వరూ కూడా చెప్పరండి. చాలా తేలికగా మీకున్నటువంటి ప్రతి ప్రశ్నకు కూడా ఈ వీడియో మొత్తం కనుక చూస్తే ఎలాంటి సందేహాలు లేకుండా మీరు నవరాత్రి పూజ అయితే చేసుకోవచ్చండి. వీడియో మొత్తం చూసిన తర్వాత కూడా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి, నేనైతే మీకు తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దామండి. ముందుగా ఈసారి మూడమి వస్తుంది కాబట్టి ఈ మూడమిలో కొత్తగా నవరాత్రులు చేయాలి అని ఎవరైతే అనుకుంటున్నారో వారాహీదేవి నవరాత్రులు వాళ్ళు చేయకూడదు అంటున్నారు. మరి చేయవచ్చా లేదా? దానితో పాటు కలశం, అఖండ దీపం ఇలాంటివి ఏమీ కూడా లేకుండా ఉద్యోగం చేసే వాళ్ళు కూడా చాలా తేలికగా చేసుకునే విధంగా నేనైతే ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నానండి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చాలా అంటే చాలా తేలికగా ఎవరైనా చేసేయొచ్చండి. అసలు ఒక్క నవరాత్రి పూజ ఇంత తేలికగా చేసుకొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందొచ్చా అనిపిస్తుంది. నేను ఇక్కడ మీరు చూస్తే వీడియో క్లియర్గా అర్థమైపోతుంది అనమాట. మనం ఎంత భక్తితో చేస్తున్నాం అనేది ముఖ్యమండి. భక్తి లేనప్పుడు మనం ఎంత ఆర్భాటంగా చేసినా కూడా అమ్మవారు మనల్ని అనుగ్రహించరు. అదే మనం భక్తితో ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా చేసినా అమ్మవారు తప్పకుండా అనుగ్రహిస్తారనమాట. ఇప్పుడైతే మనము వీడియోలోకి వెళ్దామండి. ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. ఈ వారాహీదేవిని పూజించడం వలన మనము ఎలాంటి సమస్యల నుండి బయటపడవచ్చు అనేది ముందుగా అయితే మీకు చెప్తాను. భూ సమస్యలండి, అలాగే కోర్టు సమస్యలు, ఎవరైనా సరే శత్రువుల నుంచి బాధలు ఎదుర్కొంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే వాటి నుండి మనకి ఉపశమనం అయితే దొరుకుతుంది. తప్పకుండా ఫలితాన్ని మనం పొందవచ్చండి. అలాగే భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్ల దంపతులు విడిపోవడం కానీ లేదంటే గొడవలు పడడం కానీ జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వారు కూడా అమ్మవారిని అయితే పూజించవచ్చు. వాటితో పాటు వివాహం కోసం ప్రయత్నించే వాళ్ళండి, ఎన్ని వివాహ సంబంధాలు చూసినా కూడా కుదరకపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి కదా, అలాంటి వారు కూడా ఈ అమ్మవారిని పూజిస్తే మంచి ఫలితాలు ఉంటాయి అన్నమాట. అలాగే ఆరోగ్య సమస్యలండి, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ వారాహీదేవిని పూజించడం వలన అద్భుతమైన ఫలితాలు అయితే పొందుతారనమాట. ఈ నవరాత్రులు చేసేవారు 9 రోజులు కూడా అండి నాన్ వెజ్ అనేది తినకూడదు అనమాట. అలాగే బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలండి. ఒక దీక్షగా బలమైన కోరికతో ఏదైనా సరే మన కోరికలు ఏవైనా ఉంటాయి కదండి, అవి తీరేలాగా చేయాలి అని ఒక దీక్షగా చేసే వాళ్ళు మాత్రం ఇక్కడ నేను చెప్తున్న నియమాలు అయితే తప్పకుండా పాటించవలసి ఉంటుందండి. బ్రహ్మచర్యాన్ని కూడా పాటించాలి. దానితో పాటు మీకు ఆరోగ్యం సహకరిస్తే కనుక తప్పకుండా భూశయనం అనేది చేయాలండి. ఒకవేళ ఇక ఆరోగ్యం సహకరించని వాళ్ళు మంచం మీద పడుకున్న ఇబ్బంది ఏమీ ఉండదు. అలాగే ఈ నవరాత్రులు చేసేవారు తప్పకుండా చేయవలసింది ఎదుటి వాళ్ళని ఈ 9 రోజులు కూడా దూషించడం కానీ లేదంటే ఎవరితో అయినా గొడవ పడడం కానీ లేదంటే ఎవరి గురించైనా తప్పుగా మాట్లాడడం కానీ, ఇంట్లో కూడా గొడవలు ఏమీ లేకుండా చాలా ప్రశాంతంగా మనసులో అనునిత్యం అమ్మవారిని స్మరిస్తూ ఈ నవరాత్రులు అయితే చేయాలండి. అప్పుడే మనకి మంచి ఫలితాలు అయితే ఉంటాయి అన్నమాట. ఈ అమ్మని పూజించడానికి మంచి సమయం ఏది అంటే చీకటి పడిన తర్వాత మాత్రమే. ఎప్పుడైనా సరే వారాహీదేవి పూజ అనేది అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది. కాబట్టి మీరు 6:30 తర్వాత ఇంకా మీరు 10-10:30 దాకా అయినా సరే చేసుకోవచ్చండి మీకు కుదిరిన సమయంలో. అలాగే మనము ఒకవేళ సాయంత్రం మాకు కుదరదండి అనుకునే వాళ్ళైతే గనక ఉదయం చేసుకోవాలి అనుకుంటే 6 గంటల లోపైతే పూజ అనేది మీరు పూర్తి చేసుకోవాలి. ఎందుకంటే సూర్యోదయం తర్వాత వారాహీదేవిని పూజించరని మన శాస్త్రాలు అయితే చెప్తూ ఉన్నాయండి. 26వ తేదీ గురువారం రోజు నుండి మనకి నవరాత్రులు అయితే ప్రారంభం అవుతాయి కదండి. మరి కలశాన్ని కానీ అఖండ దీపాన్ని కానీ పీటని ఎప్పుడు ఏర్పాటు చేసుకోవాలి అంటే గనక మీరు అదే రోజు జూన్ 26వ తేదీ ఉదయం అండి 6 గంటల లోపు ఏర్పాటు చేసుకోగలిగితే చేసుకోండి. లేదు అంటే కనుక సాయంత్రం 6:30 తర్వాత మీరు పీఠాన్ని ఏర్పాటు చేసుకొని మీకు ఆనవాయితీ ఉంటే కలశాన్ని పెట్టుకోండి. అలాగే మీరు జాగ్రత్తగా చూసుకోగలుగుతాము అనుకుంటే కనుక
అఖండ దీపాన్ని కూడా పెట్టుకోవచ్చండి. లేదు అంటే కనుక కేవలం నిత్య దీపారాధన చేసుకుంటే సరిపోతుంది. మనము ముందుగా పీఠాన్ని ఏర్పాటు చేసుకోవాలండి. చక్కగా కడిగేసి పసుపు రాసేసుకొని దాని మీద బియ్యం పిండితో ముగ్గు వేసుకొని ఒక నూతన వస్త్రాన్ని పరచాలి. నూతన వస్త్రం లేకపోతే గనక దేవుడికి ఉపయోగించిందే శుభ్రంగా మనం ఉతికి ఆరబెట్టేసుకొని ఆ వస్త్రాన్ని కూడా వేసుకోవచ్చండి. ఆ వస్త్రం వేసిన తర్వాత దాని మీద కొన్ని బియ్యాన్ని వేసి కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకొని మీ దగ్గర వారాహీదేవి అమ్మవారి ఫోటో ఉంటే ఫోటో పెట్టుకోండి, లేదు అంటే విగ్రహం ఉంటే విగ్రహం పెట్టుకోండి. ఒకవేళ వారాహీదేవి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ లేకపోతే గనక ఏ అమ్మవారి స్వరూపం ఫోటో అయినా పెట్టుకోవచ్చండి. అంటే లక్ష్మీదేవిది కానీ, దుర్గా అమ్మవారిది కానీ, లలిత అమ్మవారిది కానీ, ఇలా మీ దగ్గర ఏ అమ్మవారి స్వరూపం ఫోటో ఉంటే ఆ అమ్మవారి ఫోటో అయితే మీరు పెట్టుకొని చక్కగా పూజ చేసుకోవచ్చండి. వారాహి అమ్మవారి ఫోటో లేకపోయినా కూడా ఏమీ ఇబ్బంది అయితే ఉండదన్నమాట. అలాగే అమ్మవారికి ఒకవేళ మీరు లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో కనుక పెట్టుకునేలాగా ఉంటే నిమ్మకాయల దండని అమ్మవారి ఫోటోకైతే వేయకూడదండి. చక్కగా పూజలో ఒక నిమ్మకాయని పెట్టుకొని వారాహీదేవి అమ్మవారి స్వరూపంగా భావించి ఆ నిమ్మకాయకి మనం ద్వాదశ నామాలతో కానీ అష్టోత్తరాలతో కానీ కుంకుమ పూజ చేసుకొని ఆ నిమ్మకాయని మన ఇంటి గుమ్మానికి కట్టుకుంటే కనుక చాలా మంచిది. అంటే మన ఇంట్లోకి ఎలాంటి చెడు నెగిటివ్ ఎనర్జీలు కానీ లేకపోతే చెడు దృష్టి కానీ పడడం వంటివి అయితే జరగవండి. మంచిగా ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ కూడా. నవరాత్రి పూజలో అమ్మవారిని పూజించడానికన్నా ముందుగా మనము దీపారాధన చేసుకున్న తర్వాత దీపానికి చక్కగా బొట్లు పెట్టుకొని పుష్పాలు సమర్పించి గణపతిని అయితే ప్రార్థించుకోవాలండి. మనం మొదలుపెట్టే ఈ పూజలో ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలని గణపతి ఆశీర్వాదం తీసుకోవాలి. అలాగే మనము అమ్మవారికి నైవేద్యంగా ఏమి పెట్టాలి అంటే గనక ఈ వారాహి అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అండి. పానకాన్ని పెడితే సరిపోతుంది. పానకంలో కూడా మిరియాలు ఏమీ వేయక్కర్లేదండి. బెల్లము, మంచినీళ్ళు, 2 ఇలాచీలు, అలాగే చిటికెడంత పచ్చకర్పూరం వేసి మనం పానకాన్ని అయితే తయారు చేసుకోవాలి. ఈ ఒక్క నైవేద్యం పెడితే చాలండి. ఇంకా మీ దగ్గర శక్తి ఉంటే ఇంకా మీరు ఏం చేయగలిగితే ఆ నైవేద్యాలని చేసి అంటే చక్కెర పొంగలి, దద్దోజనం, క్షీరాన్నం ఇలా ఏదైనా పెట్టుకోవచ్చు. లేదంటే చిలకడ దుంపలు కానీ లేదంటే వేరుశనగ గుళ్ళని కానీ అంటే పచ్చి శనక్కాయలు ఉంటాయి కదండి, వాటిని కూడా మనము ఉడికించి అమ్మవారికి అయితే నైవేద్యంగా పెట్టవచ్చండి. ఈ 9 రోజులు ఎంతో శక్తివంతమైనవండి. ఈ 9 రోజుల్లో ఒక్క రోజైనా సరే అమ్మవారిని అయితే తప్పకుండా పూజించండి. లేదు మీకు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు పూజించండి. ఇంకా 9 రోజులు కుదిరాయి అనుకోండి ఇంకా మరీ మంచిదన్నమాట. ఈ వారాహి అమ్మవారికి ధూపం అంటే చాలా చాలా ఇష్టం అండి. చక్కగా ధూపాన్ని వేయండి. ఈ ధూపంలో కొద్దిగా జవ్వాది పొడి కనుక వేసుకొని ధూపం వేస్తే చాలా చాలా మంచిదండి. ఇంట్లో కూడా మంచి సువాసన అనేది వస్తుంది. అమ్మవారికి ఎప్పుడు కూడా ధూపం అంటే చాలా ఇష్టం కదండి. సువాసన ఎక్కడ ఉంటే అమ్మవారు అక్కడ ఉంటారనమాట. అలా మీరు కొద్దిగా జవ్వాది కానీ సాంబ్రాణి పొడి కానీ వేసుకొని ధూపాన్ని అమ్మవారికి చూపించి అదే ధూపం ఇల్లు మొత్తం కూడా చూపించేస్తే చాలా మంచిదండి. ఇక అమ్మవారికి పెట్టే పానకాన్ని ఏం చేయాలి అంటే పూజ పూర్తయిపోయిన తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ ఇచ్చేసి మనం తీసుకోవాలండి. ఇక ఉపవాసం ఏమైనా ఉండాలా అంటే ఉపవాసం అయితే అవసరం లేదండి. మనం ఈ నవరాత్రి పూజ చేసుకునేటప్పుడు సాత్వికమైన ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుందన్నమాట. నాన్ వెజ్ లాంటివి అయితే అస్సలు తినకూడదండి. ఈ వారాహి అమ్మవారికి ఎర్రటి పుష్పాలంటే చాలా ఇష్టం అండి. ఎర్రటి గులాబీలు కానీ ఎర్రటి మందారాలతో కానీ పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. అయితే గులాబీ రెక్కలతో పూజ అయితే మనం చేసుకోకూడదండి. ఎన్ని పుష్పాలు ఉంటే అన్ని పుష్పాలని సమర్పించి మిగిలినవి ఒట్టిగా అయినా చదువుకోవచ్చు, లేదంటే కుంకుమతో అయినా చదువుకోవచ్చండి. అమ్మవారికి కుంకుమ అంటే చాలా ఇష్టం. ఎర్రటి కుంకుమతో అయినా సరే మీరు పుష్పాలు లేకపోయినా చదువుకోవచ్చండి, లేదంటే ఎర్రటి అక్షింతలతో అయినా చదువుకోవచ్చు. మొదటి రోజు కొబ్బరికాయ కొడితే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ ఆఖరి రోజు కొట్టుకున్నా సరిపోతుంది. లేదు మేము ప్రతిరోజు కొడతామంటే కనుక కొబ్బరికాయని ప్రతిరోజు కూడా మీరు కొట్టుకోవచ్చండి. అది మీ ఇష్టం అన్నమాట.
ఆఖరి రోజున అమ్మవారికి ఉద్వాసన చెప్పేటప్పుడు ఒట్టి తాంబూలాన్ని ఇచ్చినా సరిపోతుందండి. లేదు మేము చీర పెట్టగలుగుతామండి అంటే చీర రవిక ముక్క కూడా పెట్టొచ్చండి. లేదు అంటే కనుక గాజులైనా లేదంటే 2 రవిక ముక్కలైనా మీ శక్తి కొలది అండి. ఇంకా అమ్మవారికి ఇలా అంతా పూజ చేసుకున్న తర్వాత అష్టోత్తరాలు, ద్వాదశ నామాలు, వారాహీదేవి కవచం, ఇంకా మీరు ఏవి చదువుకోగలిగితే అమ్మవారికి సంబంధించి వాటిని చదువుకోవాలండి. ఇలా అంతా చదువుకున్న తర్వాత అమ్మవారికి చక్కగా ధూపాన్ని చూపించి పానకాన్ని నైవేద్యంగా సమర్పించి తాంబూలాన్ని సమర్పించేసుకొని మీ దగ్గర ఏవి పండ్లు అందుబాటులో ఉంటే ఆ పండ్లని సమర్పించండి. లేదంటే ఒట్టి తాంబూలాన్నైనా సమర్పించవచ్చు. చెప్పాను కదండి, మొదటి రోజైతే కొబ్బరికాయ కొట్టుకోండి. లేదు అంటే కనుక ఇంకా మామూలుగా మంగళహారతిని ఇచ్చి అమ్మవారికి నమస్కారం అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేయడం కూడా మర్చిపోకండి. వీడియో చూసినందుకు మీకు కృతజ్ఞతలు. ఓం నమః శివాయ.